హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ కొత్తగా పెళ్ళయింది, పిల్లలు అంటే కనాలి అనే ఆలోచనలో ఉన్నాము. సో మాకు మగ పిల్లలు ఒకవేళ కావాలి అనుకుంటే ఏమైనా చిట్కాలు ఉంటాయా, దీనికి ఏదైనా పద్ధతులు ఉంటాయా తెలియజేయమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. వాస్తవానికి ఆయుర్వేదం ప్రకారం కానివ్వండి, లేదంటే సైన్స్ ప్రకారం కానివ్వండి, మగపిల్లలు పుట్టడానికి అవకాశం ఎలాంటి సమయాల్లో కలుగుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సో తెలుసుకునే ముందు నా వీడియోను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి వీడియోస్, ఇలాంటి చిట్కాలు కావాలంటే మీకు దొరకవండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే, మగపిల్లలు పుట్టడానికి ఆయుర్వేదంలో చాలా మంది కూడా నేను విన్నానండి బయట. సో సార్, పిల్లలు పుట్టడానికి బయట పసరు పోస్తూ ఉంటారు, ఇలా పసరు పోయడం వల్ల నిజంగానే మగపిల్లలు పుడతారా అని చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారండి. వాస్తవానికి ఆ అవకాశం అనేది లేదని నేను చెప్తాను, ఓకేనా? ఎందుకు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. చాలా మంది కూడా నాకు ఈ టాపిక్ గురించి అడిగారండి. సార్, మా ఊర్లో పసరు పోస్తారండి, పసరు పోసి ఎప్పుడు పోస్తారంటే 3 నెలల ప్రెగ్నెన్సీ వచ్చినాక 3 నెలలకు పసరు పోస్తారు. ఈ పసరు పోయడం వల్ల మగపిల్లలే పుడతారు అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు అని చాలా మంది అంటారు. బట్ నేను వాస్తవంగా తెలుసుకున్నానండి కొన్ని విషయాలు, కొంతమంది దగ్గర నుంచి తెలుసుకున్నాను. దీని గురించి ఇది కరెక్టేనా, నిజమేనా అని తెలుసుకున్నాను. అండ్ ఈవెన్ మోర్, మా రిలేటివ్స్లో కూడా ఒకరు ఇలాగే పోయించి అమ్మాయి పుట్టింది. మరి అదేంటి అని అంటే, వాస్తవానికి అసలు అది అలా అయ్యే అవకాశమే లేదు. ఆ పసరు తాగడాలు అదంతా అసలు ఇంపాసిబుల్. వాళ్ళ అదృష్టం కొద్దీ కొడుకు పుడితే వాళ్ళు ఫేమ్ అవుతున్నారే తప్పించి పసరు వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్ల మగపిల్లలు అయ్యే అవకాశం లేదు. సో దీన్ని సైన్స్ పరంగా మనం రుజువు చేసుకోవచ్చు. ఎలా అంటే, సహజంగా మనకు 2 రకాలైనటువంటి కణాలు ఉంటాయండి మగవాళ్ళు. ఎక్స్ కణాలు, అదేవిధంగా వై కణాలు అని 2 రకాల కణాలు ఉంటాయి. ఇవి మనము ల్యాప్రోస్కోప్ అట్లాంటి చేయించినప్పుడు అది తెలిసిపోతూ ఉంటుంది. సో అండ్ చాలా మంది కూడా మగ పిల్లలు కావాలి అని అనుకునేవారు ఫస్ట్ మీరు సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి. సెమెన్ అనాలిసిస్ ఎందుకు చేయించుకోవాలంటే, సెమెన్ అనాలిసిస్లో వీర కణాల సంఖ్య అధికంగా ఉందా లేదా ఒకటి, రెండవది వచ్చేసి వాటి యొక్క మొటిలిటీ అంటే చలనం ఎలా ఉంది. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? అయితే మగ పిల్లలు పుట్టాలనుకుంటే వై కణాలు అనేది అధికంగా ఉండాల్సి ఉంటుంది. అంటే మొటిలిటీ అనేది అధికంగా ఉండాలి. మొటిలిటీ తక్కువగా ఉన్నా, వీర కణాల సంఖ్య తక్కువగా ఉన్నా ఇక్కడ ఆడపిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అంటే మీరు ఒక విషయం ఏంటంటే, 100లో 75% ఎక్స్ కణాలే ఉంటాయి, ఓన్లీ 25% మాత్రమే వై కణాలు ఉంటాయి. ఇకపోతే స్త్రీలలో కలిసే అండంలో కేవలం ఎక్స్ కణాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు పార్టిసిపేట్ అయితే ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఎక్స్ కణాల చలనం అనేది తక్కువగా ఉంటుంది అండ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వై కణాలు అనేటివి చలనం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ లైఫ్ తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువసేపు అవి గర్భాశయంలో జీవించి ఉండలేవు అన్నట్టు. కాబట్టి మగపిల్లలు కావాలి అనుకునే వాళ్ళు రెగ్యులర్ పార్టిసిపేషన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు చెప్పే కదా, సెమెనాలిసిస్ చేయించుకొని వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అనేది ఒకవేళ తక్కువగా ఉంటే కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్గా అంటే ఎప్పుడు అంటే, స్త్రీలకు డేట్ వచ్చిన తర్వాత, వాళ్ళ పీరియడ్స్ అయిపోయిన తర్వాత, 1వ తారీఖు డేట్ వచ్చింది అనుకుందాం, పీరియడ్స్ 5వ తారీఖు వరకు అయిపోతుంది. తర్వాత 12 నుండి 16, 17 ఈ మధ్యలోనే వాళ్ళకి అండం రిలీజ్ అనేది అవుతుంది. ఈ సమయంలో పార్టిసిపేట్ చేసినట్లయితేనే ఎక్కువ శాతం పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. దీనివల్ల ఎక్కువ కణాలు అనేటివి గర్భాశయంలోకి వెళ్ళినప్పుడు వై కణాలు అనేటివి ఫాస్ట్గా ఉన్నట్టయితే అవి వెళ్ళి స్త్రీలతో ఉన్న ఎక్స్ కణంతో పార్టిసిపేట్ చేస్తుంది. దానివల్ల అక్కడ అండం అనేది తయారైపోతుంది, పిండం అనేది తయారైపోతుంది. సో అక్కడనే మనకు జెండర్ అనేది రెడీ అయిపోతుంది. కాబట్టి 3 నెలలకు పిండం అనేది పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ అక్కడ తయారైన జెండర్ని మనం మార్చలేము, అసలు అది ఇంపాసిబుల్ అన్నట్టు. కాబట్టి పసరు వల్ల అసలు అయ్యే అవకాశమే 100% లేదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే, ఈ టెస్టులలో కూడా చాలా మంది జెండర్ టెస్ట్ అవి చేయించుకొని తీసేసుకోవడం అట్లా చేస్తున్నారు. సో అది సెకండరీ థింగ్, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే మీరు రెగ్యులర్ పార్టిసిపేట్ చేసేటప్పుడు కొంచెం నడుము కింద దిండు లాంటిది పెట్టినట్లయితే ఏమవుతుందంటే, వీర్యం అనేది చాలా త్వరగా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న టెక్నిక్స్ కనుక ఫాలో అయితే చాలా రోజుల నుంచి పిల్లలు పుట్టడం లేదు అని ఆలోచించే వారికి
ఇది ఒక మంచి టెక్నిక్ గా ఉపయోగపడుతుంది. లేదా పిల్లలు కావాలనుకున్న వారికి, మగ పిల్లలు కావాలనుకున్న ఇది ఒక మంచి టెక్నిక్ గా ఉపయోగపడుతుంది. అండ్ ఎప్పుడు అయినా సరే కలవాలి అని అనుకునేవారు శరీరాన్ని కూల్గా ఉంచుకోవాలి. అంటే అందుకు 3 రోజుల ముందు మీరు నాన్ వెజ్ కానివ్వండి, మగవాళ్ళు అయితే డ్రింకింగ్ కానివ్వండి, స్త్రీలు కూడా నాన్ వెజ్ కానివ్వండి, వేడి తత్వాన్ని కలిగించేటటువంటి పదార్థాలను అస్సలు తీసుకోకూడదు ఆ 3 రోజులు. సో దీనివల్ల ఏమవుతుందంటే శరీరంలో వేడి అనేది తగ్గిపోతుంది. వేడి ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళినటువంటి వీర్య కణాలు అంటే చాలా త్వరగా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్ కణాలు అనేవి ఎక్కువ రోజులు బ్రతికుంటాయి కాబట్టి అవి మళ్ళీ నిదానంగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ తో కలుస్తుంది. ఎక్స్ ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ఆడపిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 3 రోజులు ఎక్కువగా వేడి పదార్థాలు తీసుకోకుండా మజ్జిగ తోడు తీసుకోండి. అండ్ చల్లటి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత పార్టిసిపేట్ చేయడం అనేది ఇంకా మంచిది. దానివల్ల శరీరానికి కూడా మంచిది. అండ్ కలవడం వల్ల కూడా ఎక్కువగా లాభాలు ఉంటాయి. సో ఈ విధంగా చిన్న చిన్న ప్రయత్నాలు మనం చేయడం వల్ల మగ పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి ఏదో క్యాజువల్ గా ఉన్నప్పుడు ఎవరు పుడతారు ఏంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. బట్ అవకాశం ఎక్కువగా కావాలి అని అనుకునే వారికి ఎప్పుడైనా తెలుసు ఆడపిల్లలు పుట్టాలన్నా మగ పిల్లలు పుట్టాలన్నా పర్సెంటేజ్ 50-50 ఉంటుంది. దాన్ని ఎవరు ఏం చేయరు. అయితే అమ్మాయా లేదా అబ్బాయి అనేది మనం కూడా బయటకు వచ్చేదాకా చెప్పలేని పరిస్థితులు. కాబట్టి ఎక్కువ శాతం మగవాళ్ళు పుట్టడానికి కావాల్సినటువంటి సోర్సెస్ ఈ విధంగా మనము ఉపయోగించుకోవడం అనేది అవసరం అని నేను చెప్తున్నాను. సో ఈ విధంగా చేసినట్లయితే కొంతవరకు మగపిల్లలు పుట్టే అవకాశం అనేది లాజికల్ గా అదే విధంగా సైన్స్ పరంగా పాసిబుల్ అవుతుందని నేను చెప్తున్నాను. ఓకేనా? సో అంతే తప్పించి జైన్స్ అని కానీ మాకు మా నాన్నకి 2 మగవాళ్ళు ఉన్నారు కాబట్టి మా ఓని కూడా 2 మగ పిల్లలు పుడతారని అదంతా ఫేక్ అండి. దేనివల్ల ఏది ఉండదు, అంతా మగవాళ్ళ వీర్యంలోనే ఉంటుంది. దాన్ని మనము ఏ విధంగా ఉంచుకోవాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇందులో ఏదైనా సరే నమ్మడానికి అవకాశం అనేది లేదు. మగపిల్లలు కంపల్సరీ పుడతారని చెప్పడానికి ఎలాంటి ఆస్కారం అయితే లేదండి. ఓకేనా? అండ్ ఇప్పుడు ల్యాబ్ టెస్ట్లలో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మగవాళ్ళే కావాలి అంటే ఆ ఎక్స్ కణాలను వై కణాలను వేరు చేసి ఆ వై కణాలను స్త్రీ గర్భంలోకి ప్రవేశింపజేసి అక్కడ వాళ్ళు చేయడం ద్వారా ఇప్పుడు ల్యాబ్లలో డైరెక్ట్గా మగపిల్లలు పుట్టే అవకాశం కలుగుతుంది. సో వాళ్ళు కూడా చేసేది అదే. కాబట్టి అక్కడ మనకు ఈ టెస్ట్ బేబీ సెంటర్లలో జరిగేదన్నీ కూడా అలాగే ఉంటూ ఉంటాయి. సో ఇది వేరే విషయం. ఇక ఆయుర్వేదం ప్రకారము ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే కనుక కొన్ని సందర్భాల్లో ఆ మగవాళ్ళు ఎక్కువ శాతం పుట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫస్ట్ అయితే చాలా మంది కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్లేదు అనుకుంటారు. కొంతమంది సెకండ్ అయినా ఎవరైనా మన చేతిలో ఎవరైనా హ్యాపీగా చూసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి జనరేషన్ కాకుండా ఫస్ట్ అమ్మాయి పుట్టింది నెక్స్ట్ అబ్బాయి పుట్టాలని అనుకునే వాళ్ళు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతవరకు పాజిటివిటీగా ఎక్కువగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అంతేకాని పసర్ల వల్ల కానివ్వండి, మందుల వల్ల కానివ్వండి, దేని వల్ల కూడా అస్సలు మగవాళ్ళే కావాలి అంటే మగవాళ్ళనే డిసైడ్ చేసే అవకాశం అనేది 100% లేదు. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా దీని గురించి నన్ను అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఈ వీడియో తీయడం జరిగింది. మీకు నచ్చితే కనుక నేను చెప్పిన టాపిక్ ఒకసారి లైక్ చేయండి. అండ్ మీరు ఇంకేదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా, మీ అనుభవాలు ఏదైనా తెలియజేయాలనుకున్నా కింద కామెంట్ ద్వారా కూడా నాకు తెలియజేయండి. దాని ద్వారా నేను మరింత ఇంకా సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.